హాయ్ అందరికీ మనం ముందు వీడియోలో బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ వర్క్ అయితే నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ కోసం నేర్చుకుందాం, ఇంకా లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ కోసం అయితే నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ కోసం నేర్చుకుందాం. సో దీంట్లో అయితే మనం టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా మనకి ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అనేటివి ఉంటాయి అన్నమాట. టేబుల్ ట్యాగ్లో ఇంకా మనకి కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి, అవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ టేబుల్ ట్యాగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత టీఆర్ ట్యాగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. టీఆర్ అంటే టేబుల్ రో అన్నమాట. సో మనం రో అనేది బిల్డ్ చేయడానికి టేబుల్ రో అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఆ రోలో మనం డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి టేబుల్ డాటా అనే ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. టేబుల్ డాటా ట్యాగ్ అనేది టీడీ అని అయితే ఇస్తారనమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ రోల్ నెంబర్ అని అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ దాంట్లో నేను ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ అని అయితే ఇస్తాను. ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ ఇచ్చేసిన తర్వాత మనం బార్డర్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం టేబుల్లో ఇవ్వాలి. బార్డర్ అనేది యాట్రిబ్యూట్ అనమాట ఇక్కడ. సో బార్డర్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం సైజ్ అనేది ఇవ్వాలి. దానివల్ల మన టేబుల్ బార్డర్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అవుట్పుట్లో అయితే కనిపించింది కదా. నెక్స్ట్ నేను ఇదంతా ఇంకొక రో ఇవ్వడానికి ఇదంతా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీనైతే నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇప్పుడు రోల్ నెంబర్ దాంట్లో నేనైతే 1 అని నెంబర్ ఇస్తాను. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్లో నేను ఇక్కడ నా నేమ్ అయితే ఇస్తాను, దీపిక అనేసి. సో నెక్స్ట్ ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ దాంట్లో ప్రెజెంట్ అనేది ఇద్దాం. ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి అవుట్పుట్ చూసుకుంటే మనకి ఇంకొక రో అనేది అయితే బిల్డ్ అయిపోయింది అనమాట. మీరు ఒక్కసారి అవుట్పుట్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్, 1, దీపిక అండ్ ప్రెజెంట్ అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకొక రో అనేది అయితే బిల్డ్ చేసుకుందాం. దానికోసం నేను ఇదైతే మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు 2 అని అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత స్టూడెంట్ నేమ్లో కీర్తి అని చెప్పి ఇంకొక నేమ్ అయితే ఇస్తాను. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రెజెంట్ అనేది ఇద్దాం. ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అవుట్పుట్ చెక్ చేసుకుంటే మనకి ఇంకొక రో అనేది అయితే బిల్డ్ అయిపోయింది. మనం ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అని ఉన్నాయి కదా, అక్కడ మనం ఇవన్నీ టేబుల్ డేటాలో ఇచ్చాం కదా, దానివల్ల మనకి అన్ని ఫౌండ్స్ అయితే సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇవి కొంచెం హెడ్డింగ్ టైప్లో రావాలని చెప్పేసి దీనికి టేబుల్ హెడ్డింగ్ అని అయితే యూజ్ చేస్తాను. దానికోసం మనం టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. టేబుల్ హెడ్డింగ్కి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే టీహెచ్. సో దానికి కూడా మనకి ఓపెన్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి, మళ్ళీ క్లోజ్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి. సో ప్రతి ఒక్క దానికి మనం ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకుంటే ఇప్పుడు రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ అనేది మనకు కొంచెం బౌల్డ్గా సైజులో ఇంక్రీజ్ అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్యాప్షన్ అనమాట. మనం టేబుల్ పైన ఏదైనా క్యాప్షన్ రావాలి అంటే దానికి క్యాప్షన్ ట్యాగ్ అనేది అయితే యూజ్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఈ క్యాప్షన్లో అటెండెన్స్ అనేది ఇస్తున్నాను. ఇది మనకి టేబుల్ పైన అయితే వస్తుందన్నమాట. ఒకసారి అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ మనకి టేబుల్ పైన అటెండెన్స్ అనేది క్లియర్గా మెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అనే యాట్రిబ్యూట్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో వాటిని అయితే మనం టేబుల్లోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెల్ ప్యాడింగ్ అనేది ఇచ్చేసి మనం సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అపోస్ట్రఫీస్లో సైజ్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ 5 అనేది ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సెల్ అనేది ఉంటుంది కదా, బాక్స్, దాని సైజ్ అనేది పెరుగుతుంది. సో నేను ఇక్కడ మీకు 50 అని ఇచ్చి చూపిస్తాను. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను 50 అని ఇవ్వడం వల్ల. సో నెక్స్ట్ సెల్ స్పేసింగ్ అనమాట. సెల్ స్పేసింగ్ కూడా అలానే. ఇది ఏంటి అంటే మనకి బార్డర్కి అండ్ సెల్కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో నేను ఇక్కడ 50 అని ఇచ్చాను. అవుట్పుట్ చూసుకుంటే బార్డర్కి సెల్కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది అయితే ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట మనకి. నేను దీన్ని అయితే 5కి పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కలర్ అనమాట. సో మనం ఏదైతే టేబుల్ ఉందో దాని బార్డర్ కలర్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికి నేనైతే గ్రీన్ కలర్ అనేది అయితే ఇస్తున్నాను.
ఈ బార్డర్ కలర్ అయితే ఏదైతే ఉందో దాన్ని యాట్రిబ్యూట్ అని అంటాం. సో మనకి అవుట్పుట్ చూసుకుంటే బార్డర్ కలర్ అనేది గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది కదా. సో నేను ఇంకొక కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ చూసుకుంటే మనకి బ్లూ కలర్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. టేబుల్ ఉంది కదా, ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానికి మనం బీజీ కలర్ అనే యాట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం. నేను దాంట్లో పింక్ కలర్ అయితే ఇస్తున్నాను. మనకి అవుట్పుట్లో అయితే పింక్ కలర్ అనేది వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని హైట్ బ్రెత్ కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అంటే లెంత్ ఇంకా బ్రెత్ అనేది రెండు కంట్రోల్ చేయొచ్చు. సో దానికి మనం హైట్ ఇంకా బ్రెత్ అనే యాట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ నేను హైట్లో 300 ఇంకా బ్రెత్లో 300 అయితే యూజ్ చేశాను కదా. ఒక్కసారి ఇలా అవుట్పుట్ చూసుకుంటే మన టేబుల్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది లెంత్లో ఇంకా బ్రెత్లో. మనకి మరీ ఇంత బిగ్ సైజ్ అనేది అవసరం లేదు కాబట్టి మనం దీన్ని అయితే నార్మల్ సైజ్కి మార్చుదాం. సో నేను ఇక్కడ 100 అయితే ఇచ్చేస్తాను. విడ్త్ 100 ఇచ్చేసి హైట్ కూడా 100 అనేది ఇచ్చి అవుట్పుట్ చూద్దాం. సో మనకి ఈ సైజ్ అనేది అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టేబుల్ని లెఫ్ట్ అంటే లెఫ్ట్కి, రైట్ అంటే రైట్కి లేదా సెంటర్లో కూడా పాయింట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే అలైన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఈ టేబుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ప్లేస్లో. సో అలైన్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసి అపాస్ట్రఫీస్లో నేను ఇక్కడ సెంటర్ అనేది ఇస్తాను. ఇప్పుడు సెంటర్ ఇవ్వడం వల్ల మనకి బాడీలో మన టేబుల్ అనేది సెంటర్లో వస్తుంది. ఓకేనా, దీన్ని మీకు పెద్దగా చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి బాడీ మిడిల్లో అయితే మన టేబుల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వేరే ప్లేస్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు రైట్ అనేది ఇస్తాను. రైట్ అనేది ఇవ్వడం వల్ల మన టేబుల్ అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొకటి ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇస్తాను. అవుట్పుట్ చూసుకుంటే మనకి బాడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అయితే మన టేబుల్ ఉంది. సో నేనైతే ప్రజెంట్ ఇది సెంటర్లోనే ఇస్తాను, మిడిల్ ఆఫ్ ది బాడీ అన్నమాట. సో అవుట్పుట్ చూసుకుంటే మనకు మిడిల్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ మనం రో స్పాన్ ఇంకా కాలమ్ స్పాన్ కోసం అయితే తెలుసుకుందాం. ఈ రో స్పాన్ కాలమ్ స్పాన్ ఏంటి అంటే, రో స్పాన్ అంటే రోది స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాలమ్ స్పాన్ అంటే కాలమ్ది స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం టేబుల్ డేటాలోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టేబుల్ డేటాలో ఇస్తున్నాను రో స్పాన్ అని. రో స్పాన్ అని ఇవ్వాలి రోకేమో, అదే కాలమ్ స్పాన్కి అయితే కాల్ స్పాన్ అని ఇవ్వాలి. నేను ఇక్కడ 2 అని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో 2 వరకు అయితే అంటే 2 బాక్సెస్ వరకు అయితే రో స్పాన్ అనేది అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ నేను ఇక్కడ కాల్ స్పాన్ అనేది ఇస్తాను. సో కాల్కి COL అని యూజ్ చేస్తాం. సో అది కూడా నేను 2 వరకు అయితే ఇచ్చాను. సో మనకు కాలమ్ స్పాన్ అనేది 2 కాలమ్స్ వరకు అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను 3 అని ఇస్తున్నాను. ఇప్పుడు 3 కాలమ్స్ వరకు అయితే మన స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాలమ్ స్పాన్. నెక్స్ట్ మనం ఈ రో స్పాన్ ఇంకా కాలమ్ స్పాన్ అనేది ఒక్కసారి TR ట్యాగ్లో అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా అయితే రాదు దాంట్లో, బట్ ఒక్కసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే నేను చూపిస్తాను. దీన్ని మనం TR దాంట్లో అయితే ఇద్దాం. TR ట్యాగ్లో రో స్పాన్ ఈక్వల్స్ టు 2 అని అయితే ఇద్దాం. ఇచ్చిన తర్వాత అవుట్పుట్ చూసుకుంటే మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ 5 అని ఇస్తాను. ఇప్పుడు కూడా మనకి ఏ చేంజ్ అని ఉండదు. సో మనం ఎన్ని నెంబర్స్ మార్చుకున్నా అక్కడ చేంజ్ అనేది అయితే ఉండదు. ఒక్కసారి 3 అని ఇద్దాం, చూసుకుందాం, మళ్ళీ ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఓకేనా, సో మనం సైజ్ నెంబర్ ఏది ఇచ్చినా కూడా మనకైతే రాదనమాట. సో నేను ఇక్కడ ఒకసారి కాలమ్ స్పాన్ కూడా ట్రై చేస్తాను. సో అది ట్రై చేసిన తర్వాత కూడా మనకు కాలంలో కూడా ఎలాంటి చేంజ్ అనేది లేదు.
సో ఈ కాలమ్ స్పాన్ రో స్పాన్ అనేది మనం టేబుల్ డేటాలోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడి వరకు అయితే క్లియర్ కదా. మనమైతే టేబుల్స్ యూజ్ చేసి టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేసి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, బార్డర్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం లిస్ట్ ఇన్ HTML అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం అయితే ఇదంతా అయితే మనం క్యాన్సిల్ అనేది చేద్దాం. సో నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. లైక్ అనేది అయితే చేసుకోండి. దానిలో ఏమవుతుందంటే వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. మనకి లిస్ట్లో టైప్స్ అనేటివి ఉంటాయి. అవి ఏంటి అంటే ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇంకా డెఫినేషన్ లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ని నంబర్డ్ లిస్ట్ అని అంటారు, అన్ఆర్డర్డ్ లిస్ట్ని బుల్లెటెడ్ లిస్ట్ అని అంటారు, డెఫినేషన్ లిస్ట్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అని అయితే అంటారనమాట. సో మనం ఇప్పుడు అవైతే యూజ్ చేసి చూద్దాము ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇస్తాను. ఆర్డర్డ్ లిస్ట్ని మనం ట్యాగ్స్లో OLగా అయితే ఇస్తామన్నమాట. లిస్ట్కి అయితే మనం ట్యాగ్ని LI అని అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఓపెన్ ట్యాగ్ మళ్ళీ క్లోజ్ ట్యాగ్ అనేది అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం లిస్ట్కి LI అనే ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. దీంట్లో మనమైతే నేమ్స్ రాయాలన్నమాట, మన కంటెంట్ రాయాలి. ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను, ఇక్కడ నేను యాపిల్ అనేది అయితే రాస్తున్నాను. ఇలానే మనం ఒక 2-3 లిస్ట్ అయితే ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ లిస్టులో నేను బనానా అయితే ఇస్తున్నాను అండ్ లాస్ట్ లిస్టులో ఇంకొక ఫ్రూట్ నేమ్ అయితే ఇద్దాం. నేను ఇక్కడ ఆరెంజ్ అనేది ఇస్తాను. ఈ 3 ఫ్రూట్స్ నేమ్స్ ఎలా అవుట్పుట్లో వస్తాయి అనేది చూద్దాం. సో మనకి ఇవైతే సీరియల్ వైజ్గా వచ్చాయి, 1, 2, 3 అని నంబర్స్తో వచ్చాయి కాబట్టి దీన్ని నంబర్డ్ లిస్ట్ అని అయితే అంటారనమాట. ఆర్డర్డ్ లిస్టులో మనకి 2 అట్రిబ్యూట్స్ అయితే యూజ్ అవుతాయి. అదేంటి అంటే ఒకటి టైప్, ఇంకొకటి స్టార్ట్. సో ఫస్ట్ టైప్ అనేది చూద్దాం. టైప్లో నేను ఇప్పుడు ఇక్కడ స్మాల్ a అనేది ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మన సిరీస్ అనేటివి ABC అని స్మాల్లో వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం క్యాపిటల్ A అనేది ఇచ్చి చూద్దాం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్లో ABC అని క్యాప్స్లో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ABC అని క్యాప్స్లో వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ స్మాల్ I అనేది తీసుకుంటున్నాను. ఇది రోమన్ నెంబర్స్ లాగా అయితే తీసుకుంటుంది అనమాట. దానివల్ల మనకి 1, 2, 3 అంటే 1, 2, 3 అని రోమన్ నెంబర్స్లో కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ I అనేది తీస్తున్నాను. దానివల్ల మనకి 1, 2, 3 అని ఇలా రోమన్ నెంబర్స్లో అయితే వస్తాయి. నెక్స్ట్ మనం స్టార్ట్ అట్రిబ్యూట్ అయితే యూజ్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను 4 అని అయితే ఒక నెంబర్ అయితే ఇస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మన సిరీస్ అనేది 4 నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 4, 5, 6 అని స్టార్ట్ అయింది. మనం రోమన్ నెంబర్ 1 ఇవ్వడం వల్ల 4 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఇప్పుడు స్మాల్ a అనేది తీసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్మాల్ d నుంచి స్టార్ట్ అయిపోయింది, DEF అని. ఓకేనా, సో ఇలా మనకి టైప్, స్టార్ట్ అనే అట్రిబ్యూట్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేసి చూద్దాం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనం UL అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ జస్ట్ U అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో స్టార్ట్ అనే అట్రిబ్యూట్ అయితే ఉండదు. సో ఇక్కడ UL అని ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి అయితే అవుట్పుట్ అనేది మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డాటెడ్ వైజ్గా వచ్చింది. దాన్ని అయితే డెస్క్ అని అంటారనమాట. అదైతే మనకు డిఫాల్ట్గానే ఉంటుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ అనే అట్రిబ్యూట్ అయితే తీసేసి టైప్లో అయితే డెస్క్ అనేది ఇస్తాను. డెస్క్ అనేది మనకి ఇందాక వచ్చిందే, కాకపోతే ఒకసారి మీకు టైప్ అనేది అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ టైప్లో మనం డిస్క్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా డాటెడ్గా ఉన్న దాన్ని అయితే డిస్క్ అని అంటాం అనమాట. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సర్కిల్ అనేది యూజ్ చేస్తాను. సర్కిల్ వల్ల మనకి రౌండ్గా అయితే వస్తుంది. సో ఇవైతే అన్డిఫైన్డ్ అనమాట, మనకి అన్ఆర్డర్డ్ లిస్టులో వస్తాయి. వీటిని బుల్లెటెడ్ లిస్ట్ అని అంటారు. మీరు ఒక్కసారి అవుట్పుట్లో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు సర్కిల్స్లో వచ్చాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం స్క్వేర్ అనేది యూజ్ చేద్దాం. స్క్వేర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు ఆ డాట్స్ అనేది స్క్వేర్ షేప్లో వస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి స్క్వేర్ షేప్లో అయితే
వస్తాయన్నమాట. నెక్స్ట్ మనము ఒక ట్రయాంగిల్ అనేది అయితే యూజ్ చేద్దాం. మనకైతే ఓన్లీ 3 టైప్స్ అనేటివే ఉంటాయి. ఒకటి డెస్క్, సర్కిల్, ఇంకా స్క్వేర్. ఈ ట్రయాంగిల్ అనేది అయితే ఉండదు. సో మీరు ఇక్కడ ట్రయాంగిల్ ఇవ్వడం వల్ల మనకి డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదే వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ మళ్ళీ స్క్వేర్ అనే ఇస్తాను. స్క్వేర్ అనేది ఇచ్చేసి ఒక్కసారి అవుట్పుట్ చూసుకుందాం. సో మనకి స్క్వేర్ షేప్లో అయితే వచ్చేసాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి డెఫినేషన్ లిస్ట్ అన్నమాట. డెఫినేషన్ లిస్ట్కి మనం డిఎల్ అయితే ఇవ్వాలి. సో మనం ఆర్డర్డ్ లిస్ట్లో ఇంకా అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ అనే ట్యాగ్ ఎలా అయితే యూజ్ చేసామో దీంట్లో మనకి ఇంకొక 2 ట్యాగ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి డెఫినేషన్ టర్మ్ ఇంకా డెఫినేషన్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో డెఫినేషన్ టర్మ్ అంటే ఏదైనా ఒక టర్మ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అనేది ఒకటి ఉంది, అది వచ్చేసి మనకి టర్మ్. సో దాన్ని డిఫైన్ చేసేదే ఈ డెఫినేషన్ డిస్క్రిప్షన్ అన్నమాట. డెఫినేషన్ టర్మ్కి డిటి అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. డెఫినేషన్ డిస్క్రైబ్ చేయడానికి డిడి అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ డెఫినేషన్ లిస్ట్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు, అదే డిస్క్రిప్షన్ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చేసిన తర్వాత మనం డెఫినేషన్ టర్మ్ అనే ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇవ్వాలి. సో దాంట్లో నేను ఒక టర్మ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ టర్మ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి డిడి అనే ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. మనకి ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటిది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. దాన్ని ఇప్పుడు ఈ డిడిలో మనమైతే డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అయితే టైప్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఇలానే ఇంకో 2-3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేమ్స్ అయితే తీసుకుందాం. సో నెక్స్ట్ దాంట్లో మనం డెఫినేషన్ టర్మ్ అనేది ఇవ్వాలి. దానికి మనం డెఫినేషన్ టర్మ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి, అదే డిటి. దాంట్లో ఇప్పుడు నేను సిఎస్ఎస్ అనే లాంగ్వేజ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ డిటి ట్యాగ్లో దీన్ని అయితే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో సిఎస్ఎస్ అంటే మనకి మీనింగ్ ఏంటి, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. సో అదైతే మనం ఇక్కడ టైప్ చేద్దాం. స్టైల్ షీట్స్ అని టైప్ చేసిన తర్వాత మనం ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్ అయితే ఇద్దాం. నేను ఇక్కడ మళ్ళీ డిటి ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. జేఎస్ టర్మ్ అనేది అయితే ఇచ్చేద్దాం. సో జేఎస్ మీనింగ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కదా. సో టర్మ్లో అయితే మనం జేఎస్ అని ఇచ్చేసి డిస్క్రిప్షన్లో డిటి డిస్క్రిప్షన్లో జావా స్క్రిప్ట్ అని అయితే టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత ఒక్కసారి అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీ టర్మ్స్ అనేటివన్నీ కొంచెం హై లెవెల్లో వచ్చి ఆ తర్వాత మీరు ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నారో అవి కింద డిఫైన్ అయినాయి అన్నమాట. సో ఇలా ఒక టైటిల్ లాగా లేదంటే ఒక కీవర్డ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకైతే ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఈ టర్మ్స్ అనేటివి మరీ స్మాల్గా కనిపిస్తున్నాయి కదా. సో నేను వాటన్నిటికీ హెడ్డింగ్ ట్యాగ్ అనేది H1 ట్యాగ్ అనేది అయితే ఇస్తాను. ఇచ్చేసి ఆ తర్వాత మనమైతే చెక్ చేసుకుందాం. అప్పుడు హెడ్డింగ్ లాగా వస్తాయి కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఏవైనా కీవర్డ్స్కి అయినా టైటిల్స్ అయినా ఈజీగా డిఫైన్ చేసుకోవడానికి మనం ఈ డెఫినేషన్ లిస్ట్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడైతే హెడ్డింగ్ 1 ట్యాగ్ ఇచ్చేసాను కదా హెచ్టిఎంఎల్కి. సో అది మనకి బిగ్గా కనిపించింది. సో ఇలానే అన్నిటికీ ఇద్దాం. సిఎస్ఎస్కి ఇచ్చేద్దాం, మళ్ళీ జావా స్క్రిప్ట్కి కూడా ఇచ్చేసి చూద్దాం. సో మనకి ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా హెచ్టిఎంఎల్లో మనకి లింక్స్ ఉన్నాయి, ఫామ్స్ ఉన్నాయి, ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ అయితే నేను ముందు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పటికైతే మనం ఇదైతే చేంజ్ చేసుకుందాం. H1 అని ప్రతి దానికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత H1 అని ఇవ్వాలని లేదు, మీకు నచ్చిన సైజ్ అయితే మీరు ఇవ్వచ్చు. మీ కంటెంట్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు ఇష్టమైన సైజ్ అయితే పెట్టుకోవచ్చు. సో అవుట్పుట్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పెద్దగా HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్
ఇది మరీ ఓవర్గా పెద్దగా అయిపోయింది కదా. సో నేను ఇక్కడ 5 అనే అయితే హెడ్డింగ్ 5 అనేది అయితే యూజ్ చేస్తున్నాను. అన్నిటికీ హెడ్డింగ్ 5 అనేది అయితే చేంజ్ చేసి ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ప్రతి దానికి H5 అనేది చేంజ్ చేయండి. ఓపెన్ ట్యాగ్కి మళ్ళీ క్లోజ్ ట్యాగ్కి. ఆ తర్వాత అవుట్పుట్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి నార్మల్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది అయితే అవుట్పుట్లో వచ్చేసింది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి లిస్ట్ కోసం అనమాట. మనమైతే ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్, ఇంకా డెఫినేషన్ 3 లిస్ట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి మనం మార్క్యూ ఇన్ HTML అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను హెడ్డింగ్లో చేంజ్ చేస్తాను. లిస్ట్ ప్లేస్లో నేను ఇప్పుడు మార్క్యూ అనేది అయితే ఇస్తాను. సో దీని స్పెల్లింగ్ వచ్చేసి MARQUE అనమాట. సో ఇది ట్యాగ్ వైజ్ వచ్చింది కాబట్టి నేనైతే ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ రాస్తాను. సో ఇక్కడ MARQUE అనేది రాయాలి. సో మార్క్యూ ట్యాగ్ కోసం అయితే తెలుసుకుందాం. మనం ఇప్పుడు బాడీ ట్యాగ్లో అయితే ఒక సెంటెన్స్ అనేది అయితే రాద్దాం. సో నేను ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ ఐటీ పిల్ల ట్యుటోరియల్. సో ఇక్కడ నేను ఐటీ పిల్ల ట్యుటోరియల్, వెల్కమ్ టు మై ఛానల్ ఐటీ పిల్ల ట్యుటోరియల్ అనే సెంటెన్స్ అయితే రాశాను బాడీ ట్యాగ్లో. సో మనకు అది నార్మల్గా అయితే ఇలా వచ్చింది. అదే మనం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో అనేది కూడా చూద్దాం. సో ఈ మార్క్యూ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైనా సెంటెన్స్ అయినా ఇమేజ్ అయినా అది మనకి స్క్రోల్ అవుతుందన్నమాట. అది స్క్రోల్ అవ్వడం కూడా మనకి కొన్ని డైరెక్షన్స్లో స్క్రోల్ అవుతుంది. మనకి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అప్ టు డౌన్, డౌన్ టు అప్, ఇలా కొన్ని డైరెక్షన్లో అయితే మన కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంది ఈ మార్క్యూ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ నేను ఈ సెంటెన్స్ అనేది మార్క్యూ ట్యాగ్లో ఇచ్చేసాను కదా. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ 2 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకుందాం. మనకిప్పుడు ఇదైతే స్క్రోల్ అవుతుంది, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. మనకి ఇది స్క్రోల్ అవుతూ వస్తుంది రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ దాకా. ఇదైతే మనకి మన బాడీలో స్క్రోల్ అవుతుందన్నమాట అవుట్పుట్లో. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం ఈ మార్క్యూ ట్యాగ్ని డైరెక్షన్స్లో స్క్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ దానికి మనం డైరెక్షన్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసి అపోస్ట్రఫీస్లో మన డైరెక్షన్ అనేది అయితే మనం ఇవ్వాలి. సో నేను ఇక్కడ అప్ అనే డైరెక్షన్ అయితే చూస్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ అనేది డౌన్ నుంచి అప్కి స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ డౌన్ అనే డైరెక్షన్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు అప్ నుంచి డౌన్కి స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక డైరెక్షన్ అనేది ఇచ్చి చూద్దాం. సో నేను ఇక్కడ లెఫ్ట్ అనే డైరెక్షన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అనేది స్క్రోల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం రైట్ అనే డైరెక్షన్ అయితే ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇది రైట్ నుంచి అయితే స్క్రోల్ అవుతుంది. సో ఈ 4 డైరెక్షన్స్లో అయితే మనం మన కంటెంట్ని స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బిగ్ స్క్రీన్ పైన కనిపించింది కదా అలా. సో నెక్స్ట్ మనం ఏదైతే కంటెంట్ స్క్రోల్ అవుతుందో దాని స్పీడ్ని మనం సెట్ చేసుకోవచ్చు. అది ఏ కంటెంట్ అయినా పర్లేదు, ఇమేజ్ అయినా పర్లేదు, లేదా ఏదైనా సెంటెన్స్ అయినా పర్లేదు, దాన్ని స్పీడ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. దానికి మనం ఒక అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం, అదే స్క్రోల్ అమౌంట్ అనమాట. ఇక్కడ నేను 100 అనేది ఇచ్చాను అపోస్ట్రఫీస్లో. సో ఇది 100 టైమ్స్ ఫాస్ట్గా అయితే స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. 100 అని ఇవ్వడం వల్ల ఇక్కడ బిగ్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, 100 స్పీడ్లో మనకు అదైతే స్క్రోల్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం లెస్ చేసి చూద్దాం. దీన్ని నేను ఒక 50కి ఇస్తున్నాను.
సో ఇక్కడ చూసుకుంటే ముందు కంటే స్లోగా స్క్రోల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఇంకొక అమౌంట్ 40కి అయితే ఇస్తాను. చూడండి ఇంకొంచెం 50 కంటే ఇంకొంచెం తక్కువ స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని 30కి అయితే ఇస్తాను, 30 అమౌంట్. సో ఇంకొంచెం స్లోగా స్క్రోల్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. ఓకే. నెక్స్ట్ మనం ఇంకొక అట్రిబ్యూట్ కోసం అయితే తెలుసుకుందాం. అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. సో మనం ఏదైతే సెంటెన్స్ అయితే రాసాం కదా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక కలర్ అయితే చూస్ చేసుకుంటాను. నేను ఇక్కడ బ్లూ అనేది చూస్ చేసుకుంటున్నాను. మన సెంటెన్స్ అనేది ఇప్పుడు బ్లూ లైన్లో స్క్రోల్ అవుతుంది. ఓకేనా. సో ఇది మరి డార్క్గా ఉంది కాబట్టి మనం వేరే కలర్ అనేది చూసుకుందాం. సో నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసి వైట్ కలర్ అనేది అయితే ఇస్తాను. వైట్ పైన మనకు క్లియర్గా కనిపిస్తుంది మన సెంటెన్స్. సో వైట్ కలర్స్ తీసుకొని అవుట్పుట్ చెక్ చేసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది వైట్కి వచ్చింది. ఓకే. అవుట్పుట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మన కంటెంట్ అనేది స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనం టెక్స్ట్ అనేది అయితే ట్రై చేద్దాం. టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యాక్చువల్గా అయితే ఈ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ మనం బాడీలోనే ఇవ్వాలి. అలా అయితేనే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఒక్కసారి మార్క్యూ ట్యాగ్లో అయితే ట్రై చేద్దాం వస్తుందో రాదో. సో ఇక్కడ నేను టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేసి అపోస్ట్రఫీస్లో రెడ్ కలర్ అనేది ఇస్తాను. సో కలర్ చేంజ్ అవ్వకపోవచ్చు. సో ఇదైతే కలర్ చేంజ్ అవ్వట్లేదు. మనకి ఇన్ కేస్ మన సెంటెన్స్కి కలర్ చేంజ్ అవ్వాలంటే అది మనం బాడీలోనే ఇవ్వాలన్నమాట. బాడీ ట్యాగ్లోనే టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి కలర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే క్యాన్సిల్ చేద్దాం. టెక్స్ట్ అనేది క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు అవుట్పుట్ అయితే ఒకసారి చూసుకోండి. మనకి మన కంటెంట్ అనేది అయితే స్క్రోల్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి మార్క్యూ ట్యాగ్ కోసం. నెక్స్ట్ దీంట్లో ఇమేజెస్ కూడా స్క్రోల్ అవుతాయి. అది నేను మీకు ఇమేజెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా స్క్రోల్ అవుతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మనం మన కంటెంట్ అనేది ఎంత పర్సెంట్ స్క్రోల్ అవ్వాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం విడ్త్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసి నేను ఇక్కడ 50% అనేది ఇచ్చాను కదా. సో మన బాడీ మొత్తంలో ఇది ఓన్లీ 50% మాత్రమే స్క్రోల్ అవుతుందన్నమాట. ఇలా మనం ఎంత పర్సెంట్ స్క్రోల్ అవ్వాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను మినిమైజ్ చేసి ఇంకొక పర్సెంటేజ్ అనేది చూపిస్తాను. సో నేను ఇక్కడ ఒక 25% అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కంటెంట్ అనేది ఓన్లీ 25% మాత్రమే స్క్రోల్ అవుతుందన్నమాట. ఓకేనా. సో దీన్ని నేను ఇప్పుడు లాస్ట్ 100%కే సెట్ చేద్దాం. ఇప్పుడు మన బాడీ 100% ఉంటే దాంట్లో అది ఎంత పర్సెంట్ అనేది రావాలనేది మనం ఈ విడ్త్ అట్రిబ్యూట్ యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ 100% అని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సో మన కంటెంట్ అనేది 100% అయితే వచ్చేస్తుంది. బాడీ మొత్తం వస్తుందన్నమాట. అదే 100%. సో నెక్స్ట్ టాపిక్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.